హాయ్, ఎలా ఉన్నారు? డైరెక్ట్ టాపిక్‌లోకి వెళ్దాం. స్కిప్ చేయకుండా చూడండి వీడియో. చూశాక నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మరియు గంట కట్టడం మర్చిపోవద్దు. ఈరోజు టాపిక్ వచ్చేసి మెడికల్ టెర్మినాలజీ. మెడికల్ టెర్మినాలజీ అసలు మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే, ఒక లాంగ్వేజ్ బేరియర్‌ని బ్రేక్ డౌన్ చేయడానికి, ఈజీగా మనం ఒక వర్డ్‌ని అర్థం చేసుకోవడానికి కానీ, ఇప్పుడు మనం మెడికల్ కోడింగ్ చేస్తున్నాం. మనకు మెడికల్ కోడర్స్‌కి చాలా వర్డ్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ చదివేటప్పుడు మనకు టైం సేవ్ అవుతుంది అన్నట్టు. ఏదైతే ఈ మెడికల్ టెర్మినాలజీ నేర్చుకుంటామో మనకిది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రతిసారి మనకు కొంచెం ఈజీ. ఓకే, టైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అలా మనం వాటిని తొందరగా అర్థం చేసుకుంటాం. ఇప్పుడు ఈ వర్డ్ కాంబినేషన్స్, ఈ మెడికల్ టెర్మినాలజీ అనే దానిలో ఓన్లీ వర్డ్స్ గురించే చెప్తుంది. టెర్మినాలజీ ఎలా చదవాలి, ఈ వర్డ్స్ ఎలా కాంబినేషన్ అవుతాయి అనేది మనకు మెయిన్. ఒక వర్డ్ ఏ విధంగా కాంబినేషన్ అవుతుంది అంటే, ఒక ప్రిఫిక్స్, ఒక రూట్, ఒక సఫిక్స్, ఒక కంబైనింగ్ వోవెల్స్ ఉంటాయి. అందులో ప్రిఫిక్స్ అనేది మనకు డిస్క్రిప్షన్ చెప్తుంది. ఎవ్రీ టైం ఒక వర్డ్లో ఒక డిస్క్రిప్షన్ చెప్పేది ప్రిఫిక్స్. రూట్ అనేది ఒక వర్డ్లో సబ్జెక్ట్ని చెప్తుంది. అలాగే సఫిక్స్ అనేది ఒక వర్డ్లో మీనింగ్ చెప్తుంది. కంబైనింగ్ వోవెల్ ఓ అనేది కూడా అంటే మనం పలకడానికి ఈజీగా ఉండడానికి పలికేదే, అంటే మన ప్రొనౌన్సియేషన్ ఈజీగా ఉండాలి. వర్డ్ పలకడానికి డిఫికల్టీగా ఉండద్దు అని చెప్పి ఓ అనే కంబైనింగ్ వోవెల్ని కూడా వాడుతారు. అలాగే మనకు ఇప్పుడు ప్రిఫిక్స్కి కొన్ని ఎగ్జాంపుల్ చూసుకుంటే, పెరి అంటే అరౌండ్, పాలి అంటే మెనీ, డిస్ అంటే డిఫికల్టీ, హైపర్ అంటే అబోవ్ ఎక్సిస్, హైపో అంటే బిలో, ఎపి అంటే అపాన్ అండ్ అబోవ్. ఇప్పుడు రూట్కి వచ్చేసి ఎగ్జాంపుల్ వచ్చేసి అడినో అంటే గ్లాండ్, ఆర్థో అంటే జాయింట్, హిమటో అంటే బ్లడ్, కొలనో అంటే కొలాన్, న్యూరో అంటే నర్వ్, ఆస్టియో అంటే బోన్. సఫిక్స్ వచ్చేసి ఆల్జియా అంటే పెయిన్, టైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, లోజీ అంటే స్టడీ ఆఫ్, ఓమా అంటే ట్యూమర్ మాస్, ఫేజియా అంటే స్పీచ్. ఇప్పుడు కాంబినేషన్స్ ఎట్లుంటాయంటే, ఇప్పుడు ఇది ఒక కాంబినేషన్. వాటిలో మనం ఇప్పుడు చూపెట్టింది ఒక కాంబినేషన్. రూటు కంబైన్డ్ వోవెల్ అండ్ రూటు కలిసాయి. అందులో కంబైనింగ్ వోవెల్ వచ్చి సఫిక్స్ వచ్చింది. అదే ఆస్టియో ఆర్థరైటిస్. ఆస్టియో అంటే బోన్, ఆర్థో అంటే బోన్, టైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. ఈ అన్నిటిని కలపడానికి కంబైనింగ్ వోవెల్ పెట్టి ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పారు. బోన్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. నెక్స్ట్ వచ్చేసి రూటు కంబైనింగ్ వోవెల్ సఫిక్స్. హిమటాలజీ, హిమ అంటే బ్లడ్, లజీ అంటే స్టడీ ఆఫ్ బ్లడ్, దీన్ని హిమటాలజీ అని అంటారు. అలాగే నెక్స్ట్ కాంబినేషన్ రూటు సఫిక్స్, ఆర్థరైటిస్ అంటే బోన్ ఇన్ఫ్లమేషన్. నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి ప్రిఫిక్స్ సఫిక్స్. ఎగ్జాంపుల్ డిస్ఫేజియా. ప్రిఫిక్స్ డిస్ అనేది ప్రిఫిక్స్, ఇందులో సఫిక్స్ వచ్చేసి ఫ్యాజియా అంటే స్పీచ్, డిస్ అంటే డిఫికల్ట్ స్పీచ్ అనేది డిస్ఫాజియా. ఇప్పుడు మనం అసలు ఈ వర్డ్ని ఎలా చదవాలి, ఎక్కడి నుండి చదివితే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది ఏంటిది అనేది మనం ఈ స్లైడ్లో చూద్దాం. ఇప్పుడు ఒక వర్డ్ని మనం ఎలా స్టార్ట్ చేయాలంటే, స్టార్ట్ అట్ ఎండ్ ఆఫ్ ది వర్డ్కి ఎండింగ్ నుంచి స్టార్ట్ చేసి లెఫ్ట్కి చదవాలి. లెఫ్ట్కి చదివితే మనకి ఈజీగా ఉంటుంది. ఆ లెఫ్ట్కి ఎలా చదవాలంటే, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఈ 4 ఒక వర్డ్ కంబైండ్ అవుతుంది అని. ఆ ప్రిఫిక్స్, రూటు, కంబైనింగ్ వోవెల్, సఫిక్స్ ఇలా 4 ఉంటాయి. ఆ 4 మనం లెఫ్ట్ టు ఎండ్ అని అంటే, ఇప్పుడు సఫిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. సఫిక్స్ ఏముంది, కంబైనింగ్ వోవెల్ ఏముంది, రూట్ ఏముంది, ప్రిఫిక్స్ ఏముంది, ఇలా మనము రైట్ ఎండ్ టు లెఫ్ట్కి చదవాలి. చదివినప్పుడు దానికి ఎగ్జాంపుల్గా ఇక్కడ మనకు ఒకటి, అది కూడా చూపెడుతున్నా, ఈకోకార్డియోగ్రామ్లో గ్రామ్ అనేది సఫిక్స్, ఓ అనేది కంబైనింగ్ వోవెల్, కార్డియో అనేది హార్ట్, ఈకో అనేది
మనకొచ్చేసి ప్రిఫిక్స్. ఇప్పుడు మనం ఎండింగ్ నుండి చదువుతాం. ఏమని చదువుతున్నాం? రైట్ అండ్ రికార్డ్ ఆఫ్ హార్ట్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ సౌండ్స్. దాన్ని మనం మళ్ళీ కింద డెఫినేషన్గా చూసుకుంటే ఈకోకార్డియోగ్రామ్ ఈజ్ ఏ డిఫైన్డ్ యాజ్ ఏ రైట్ అండ్ రికార్డింగ్ ఆఫ్ ది హార్ట్ యూజింగ్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్స్. ఇట్లా చదవడానికి ఈజీగా ఉంటుంది. అందుకోసమే ఈ మెడికల్ టర్మినాలజీ అనే వీడియో చేశా, మీకు కొంచెం కన్వీనియంట్గా ఉండాలని. ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.